స్వాతి, ప్రస్తుతం మనం ప్రమాద స్థలంలోనే ఉన్నాం. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇక్కడికి వచ్చారు. పోలీసుల అధికారులతో మాట్లాడారు. సంఘటన ఎలా జరిగింది తెలుసుకున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, మీకున్న సమాచారం ఏంటి? ఇది పొద్దున 3:30 ప్రాంతంలో ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్సు మన హైదరాబాద్ నుండి బెంగళూరు బౌండ్ బస్సు. ఇది దాదాపు 40 మంది ప్యాసింజర్స్ ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఏంటంటే దివాళీ పండగ పూర్తి కావడంతో అందరూ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళడం, బెంగళూరుకి వెళ్ళడము జరిగింది. 40 మందిలో 19 మందిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా మంది మనం అందరం చూస్తే అక్కడ బస్సు ఒక బైక్ ని ఢీ కొట్టి ఆ బైక్ కూడా బస్సు కింద ఉంది. అది ఫ్యూయల్ ట్యాంక్, డైరెక్ట్ కొలిజన్ టు ద ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ విట్నెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నారంట. ఆయన చెప్తున్నారు, అమ్మ కొట్టంగానే విత్ ఇన్ సెకండ్స్ మొత్తం బస్సు అంటుకుందమ్మా, నేను ట్రై చేశాను ఏమన్నా కాపాడగలుగుతానా అని, అసలు ఆ సిచ్యువేషనే లేదు, మొత్తం బస్సు అంటుకుంది. కొంతమంది మాత్రము విండోస్ నుంచి దూకే వాళ్ళు, నేను కొంచెం హెల్ప్ చేయగలిగాను, వాళ్ళను దూరం తీసుకొని రాగలిగాను, అంతే తప్ప అది పెద్ద బాంబ్ బ్లాస్ట్ మాదిరి ఉన్నింది అని అంటున్నారు పాపం విట్నెస్ కూడా. అదే ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే 19 మంది ఐడెంటిఫై అయ్యారు. మిగతా వాళ్ళు మీరు చూస్తే పూర్తిగా బాడీస్ కాలిపోయి ఉన్నాయి కాబట్టి ఐడెంటిఫై చనిపోయారు అనేది ఏమన్నా క్లారిటీ? అదే దాదాపు 40 మంది ఇప్పుడు వరకు మాకు అందిన సమాచారం 39 మంది ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో 19 మందిని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాం. ఇంకా మిగతా వాళ్ళు అంటే మీరు ఇంకా ఎంతమంది అనేది కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ నంబర్ అయితే ఇవ్వలేను. ఇన్వెస్టిగేషన్ ఇట్స్